ప్రస్తుతం మనతో పాలకుర్తి ఎమ్మెల్యే గారు యశస్విని రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్తే అక్క. నమస్తే. చెప్పండి మేడం, మొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యాక మీరు ఈ వెలిమిడి ఆలయానికి రావడం జరిగింది. ఎలాంటి పూజలు నిర్వహించారో, ఆలయ అభివృద్ధికి ఎలా చేద్దాం అనుకుంటున్నారు? ఇది మొదటిసారి వెళ్ళడం కూడా జరిగింది. నేను వెల్లుమిడికి మా అత్తమ్మ వెళ్ళిండ్రు, కానీ నాది ఇది మొదటిసారి. అది కూడా వైకుంఠ ఏకాదశి రోజు పోవడము చాలా మంచి రోజు. ఈరోజు పూజలు కూడా మంచిగా జరిగినాయి. అక్కడ కొండలు, అదంతా ప్రశాంత వాతావరణం ఉంది. ఇంకా అర్చకులు, ఇంకా కొంతమంది సిబ్బంది అవసరం అని చెప్పడం జరిగింది అక్కడున్న వాళ్ళు. తప్పకుండా కూడా మేము అవన్నీ చేస్తాం. ఇంకా భక్తులకు కూడా ఏమేమైతే సదుపాయాలు కలిగాలో అవన్నీ కూడా తప్పకుండా చేస్తాము. అక్కడ మటుకు చాలా బాగుంది, ప్రశాంతంగా. ఇప్పుడు మీరు ప్రచారంలో ఏదైతే పాలకుర్తి బస్ స్టాండ్ తీసుకొస్తామని చెప్పారో అది కార్యాచరణ దాల్చుతుందా? తప్పకుండా చేస్తాం. కొంచెం ముందో వెనకనో కావచ్చు, కానీ అది తప్పకుండా చేస్తాం. మహాలక్ష్మి పథకం మీద మహిళలు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇక్కడ మహిళలందరూ వాళ్ళకి ఇన్ని రోజులు ఏమేమి కోరికలు ఉన్నాయో, ఎక్కడెక్కడ పోవాలని, అది అవసరం ఉన్నా లేకపోయినా వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళందరూ ఇదే మంచి, ఎప్పుడైతే పథకం అమలు అయిందో ఇంకా వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే కాలేజ్కి వెళ్ళే వాళ్ళకేమో వాళ్ళ అవసరాలు తీరుతున్నాయి ఇబ్బంది లేకుండా. ఇంకా అట్లనే ఎక్కడికైనా గుడ్లకి దూర ప్రయాణం చేయాలనుకున్న వాళ్ళు కూడా ఆ గుడ్లకి యాత్రలకు కూడా పోతున్నారు. వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, మహిళలందరూ కూడా. 28వ తారీఖు నుంచి కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోమని చెప్తున్నారు. దానికి ఎవరైతే అర్హులు అనుకుంటున్నారో ఎలాంటి వారు అప్లై చేసుకోవచ్చు? అర్హులైన వాళ్ళది అది ఆల్రెడీ మనకి ఇన్కమ్ లైన్ అనేది ఒకటి ఉంటుంది కదా, అది బిలో పావర్టీ ఉన్న వాళ్ళకి వాళ్ళు అప్లై చేసుకుంటారు కదా. అన్నీ మేము కూడా లిస్ట్ తెప్పించుకొని అన్నీ వెరిఫై చేసినాకనే అది వాళ్ళ అప్లికేషన్స్ అవన్నీ కూడా చూస్ చేయడం జరుగుతుంది. అలానే రైతు బంధు కూడా ఇంతకుముందు నార్మల్గా పడేది, ఇప్పుడు కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చారు. అలానే పింఛన్ కూడా ఇప్పటివరకు పడలేదని చెప్పేసి చెప్తున్నారు. దాని మీద మీరేమనుకుంటున్నారు? పడతాయండి. ఇప్పుడు వచ్చిన కొన్ని 2 రోజులలోనే ఆ 2 కూడా అమలు పరిచిండ్రు కదా. అట్లనే ఇది కూడా తప్పకుండా జరుగుతుంది. కొంచెం ముందో వెనకాలను అంటే మరీ ఆలస్యం కూడా ఏం కాదు. ప్రభుత్వం చెప్పింది 100 రోజుల లోపల అన్ని పథకాలను కూడా అమలు పరుస్తామని చెప్పిండ్రు. అన్నట్టుగా తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని పథకాలను అమలు పరుస్తుంది. మీరు ప్రచారంలో ఒక అభ్యర్థిగా తిరిగారు అన్ని నియోజకవర్గాలు, ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తిరుగుతున్నారు. ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. అంతకుముందు దాకా వేరే, ఇప్పుడు ఇంకా బాధ్యత తోటి ముందుకెళ్ళాలి. అన్నీ వాళ్ళకి చెప్పడం కాదు, చెప్పినాక ఏమేమైతే చెప్పినామో అవన్నీ కూడా చెప్పిన తీరుగా చేసుకుంటూ ముందుకెళ్ళాలన్నది మా ఉద్దేశం. అదే కాకుండా వాళ్ళకి ఇప్పుడు ఊర్లలోకి మళ్ళీ అన్ని ఊర్లలోకి వెళ్తామని చెప్పిన నేను. తప్పకుండా అన్ని ఊర్లకి తండలకి తప్పకుండా వెళ్తాం. వెళ్ళి అక్కడ ఏమైనా సమస్యలు ఉన్నా అవి కూడా తెలుసుకుంటాము. అదే కాకుండా వేరేవి ఇప్పుడు ఏవేవైతే ఉంటాయో ఇళ్ళకి ఎవరు అర్హులు అవన్నీ కూడా మేము లిస్ట్ అన్నీ ప్రిపేర్ చేసుకొని ఎప్పుడైతే టైం వస్తుందో ఆ టైంకి అవన్నీ మా దగ్గర రెడీ ఉండేటట్టుగా మేము చేసుకుంటాం. అంటే కొంతమంది మహిళలు కొన్ని చోట్ల ఇబ్బందులు పడుతున్నారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా న్యాయం జరగట్లేదు అని అంటున్నారు. అలాంటి వారికి మీరు ఎలా సాయం చేయబోతున్నారు? ఈ వేదిక ద్వారా నేను చెప్తున్నా, అట్లా ఎవరైనా మహిళలకు అన్యాయం జరుగుతుందని అనుకుంటే నేరుగా మీరు ఎవరు లీడర్స్ కూడా అవసరం లేదు. ఏ మహిళలకైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళు మా క్యాంప్ ఆఫీస్కి వచ్చి డైరెక్ట్గా నన్ను కలవచ్చు. ఏ సమస్య ఉన్నా నేను వింటా, తప్పకుండా విని అది మీకు సహాయంగా, మహిళలందరికీ కూడా సహాయంగా ఉంటా. విన్నారు కదా, గెలిచిన తర్వాత మొదటిసారిగా వెలిమిడి రామాలయానికి రావడం అయితే జరిగింది. ఇక్కడ ప్రశాంతంగా ఉంది. అలానే ఇక్కడ అభివృద్ధికి తోడ్పడతాం, అలానే మేము ఏదైతే హామీలు ఇచ్చామో అవన్నీ నెరవేరుస్తాం. అలానే మహిళలు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఎక్కడైనా న్యాయం జరగకపోతే వితిన్ సెకండ్స్లో నా దగ్గరకు వస్తే నేను తప్పకుండా రెస్పాండ్ అవుతానని చెప్పడం అయితే జరుగుతుంది. ఇలాంటి పాలకుర్తి ఎమ్మెల్యే గారు యశస్విని రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్తే అక్క. నమస్తే. చెప్పండి మేడం, మొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యాక మీరు ఈ వెలిమిడి ఆలయానికి రావడం జరిగింది. ఎలాంటి పూజలు నిర్వహించారో, ఆలయ అభివృద్ధికి ఎలా చేద్దాం అనుకుంటున్నారు? ఇది మొదటిసారి వెళ్ళడం కూడా జరిగింది. నేను వెల్లుమిడికి మా అత్తమ్మ వెళ్ళిండ్రు, కానీ నాది ఇది మొదటిసారి. అది కూడా వైకుంఠ ఏకాదశి రోజు పోవడము చాలా మంచి రోజు. ఈరోజు పూజలు కూడా మంచిగా జరిగినాయి. అక్కడ కొండలు, అదంతా ప్రశాంత వాతావరణం ఉంది. ఇంకా అర్చకులు, ఇంకా కొంతమంది సిబ్బంది అవసరం అని చెప్పడం జరిగింది అక్కడున్న వాళ్ళు. తప్పకుండా కూడా మేము అవన్నీ చేస్తాం. ఇంకా భక్తులకు కూడా ఏమేమైతే సదుపాయాలు కలిగాలో అవన్నీ కూడా తప్పకుండా చేస్తాము. అక్కడ మటుకు చాలా బాగుంది, ప్రశాంతంగా. ఇప్పుడు మీరు ప్రచారంలో ఏదైతే పాలకుర్తి బస్ స్టాండ్ తీసుకొస్తామని చెప్పారో అది కార్యాచరణ దాల్చుతుందా? తప్పకుండా చేస్తాం. కొంచెం ముందో వెనకనో కావచ్చు, కానీ అది తప్పకుండా చేస్తాం. మహాలక్ష్మి పథకం మీద మహిళలు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇక్కడ
మహిళలందరూ వాళ్ళకి ఇన్ని రోజులు ఏమేమి కోరికలు ఉన్నాయో ఎక్కడెక్కడ పోవాలని అది అవసరం ఉన్నా లేకపోయినా వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళందరూ ఇదే మంచి ఎప్పుడైతే ఆ పథకం అమలు అయిందో ఇంకా వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే కాలేజ్కి వెళ్ళే వాళ్ళకేమో వాళ్ళ అవసరాలు తీరుతున్నాయి ఇబ్బంది లేకుండా. ఇంకా అట్లనే ఎక్కడికైనా గుడ్లకి దూర ప్రయాణం చేయాలనుకున్న వాళ్ళు కూడా ఆ గుడ్లకి యాత్రలకు కూడా పోతున్నారు. వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మహిళలందరూ కూడా. 28వ తారీఖు నుంచి కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోమని చెప్తున్నారు. దానికి ఎవరైతే అర్హులు అనుకుంటున్నారో ఎలాంటి వారు అప్లై చేసుకోవచ్చు? అర్హులైన వాళ్ళది అది ఆల్రెడీ మనకి ఇన్కమ్ లైన్ అనేది ఒకటి ఉంటుంది కదా, అది బిలో పావర్టీ ఉన్న వాళ్ళకి వాళ్ళు అప్లై చేసుకుంటారు కదా. అన్నీ మేము కూడా లిస్ట్ తెప్పించుకొని అన్నీ వెరిఫై చేసినాకనే అది వాళ్ళ అప్లికేషన్స్ అవన్నీ కూడా చూస్ చేయడం జరుగుతుంది. అలానే రైతు బంధు కూడా ఇంతకుముందు నార్మల్గా పడేది, ఇప్పుడు కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చారు. అలానే పింఛన్ కూడా ఇప్పటివరకు పడలేదని చెప్పేసి చెప్తున్నారు. దాని మీద మీరేమనుకుంటున్నారు? పడతాయండి. ఇప్పుడు వచ్చిన కొన్ని 2 రోజులలోనే ఆ 2 కూడా అమలు పరిచిండ్రు కదా, అట్లనే ఇది కూడా తప్పకుండా జరుగుతుంది. కొంచెం ముందు వెనకాలను అంటే మరీ ఆలస్యం కూడా ఏం కాదు. ప్రభుత్వం చెప్పింది 100 రోజుల లోపల అన్ని పథకాలను కూడా అమలు పరుస్తామని చెప్పిండ్రు. అన్నట్టుగా తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని పథకాలను అమలు పరుస్తుంది. మీరు ప్రచారంలో ఒక అభ్యర్థిగా తిరిగారు అన్ని నియోజకవర్గాలు, ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తిరుగుతున్నారు. ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. అంతకుముందు దాకా వేరే, ఇప్పుడు ఇంకా బాధ్యత తోటి ముందుకెళ్ళాలి. అన్నీ వాళ్ళకి చెప్పడం కాదు, చెప్పినాక ఏమేమైతే చెప్పినామో అవన్నీ కూడా చెప్పిన తీరుగా చేసుకుంటూ ముందుకెళ్ళాలన్నది మా ఉద్దేశం. అదే కాకుండా వాళ్ళకి ఇప్పుడు ఊర్లలోకి మళ్ళీ అన్ని ఊర్లలోకి వెళ్తామని చెప్పిన నేను. తప్పకుండా అన్ని ఊర్లకి తండలకి తప్పకుండా వెళ్తాం. వెళ్ళి అక్కడ ఏమైనా సమస్యలు ఉన్నా అవి కూడా తెలుసుకుంటాము. అదే కాకుండా వేరేవి ఇప్పుడు ఏవేవైతే ఉంటాయో ఇళ్ళకి ఎవరు అర్హులు అవన్నీ కూడా మేము లిస్ట్ అన్నీ ప్రిపేర్ చేసుకొని ఎప్పుడైతే టైం వస్తుందో ఆ టైంకి అవన్నీ మా దగ్గర రెడీ ఉండేటట్టుగా మేము చేసుకుంటాం. అంటే కొంతమంది మహిళలు కొన్ని చోట్ల ఇబ్బందులు పడుతున్నారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా న్యాయం జరగట్లేదు అని అంటున్నారు. అలాంటి వారికి మీరు ఎలా సాయం చేయబోతున్నారు? ఈ వేదిక ద్వారా నేను చెప్తున్నా, అట్లా ఎవరైనా మహిళలకు అన్యాయం జరుగుతూ కూడా మేము లిస్ట్ అన్నీ ప్రిపేర్ చేసుకొని ఎప్పుడైతే టైం వస్తుందో ఆ టైంకి అవన్నీ మా దగ్గర రెడీ ఉండేటట్టుగా మేము చేసుకుంటాం. అంటే కొంతమంది మహిళలు కొన్ని చోట్ల ఇబ్బందులు పడుతున్నారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా న్యాయం జరగట్లేదు అని అంటున్నారు. అలాంటి వారికి మీరు ఎలా సాయం చేయబోతున్నారు? ఈ వేదిక ద్వారా నేను చెప్తున్నా, అట్లా ఎవరైనా మహిళలకు అన్యాయం జరుగుతుందని అనుకుంటే నేరుగా మీరు ఎవరు లీడర్స్ కూడా అవసరం లేదు. ఏ మహిళలకైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళు మా క్యాంప్ ఆఫీస్కి వచ్చి డైరెక్ట్గా నన్ను కలవచ్చు. ఏ సమస్య ఉన్నా నేను వింటా, తప్పకుండా విని అది మీకు సహాయంగా మహిళలందరికీ కూడా సహాయంగా ఉంటా. విన్నారు కదా, గెలిచిన తర్వాత మొదటిసారిగా వెలిమిడి రామాలయానికి రావడం అయితే జరిగింది. ఇక్కడ ప్రశాంతంగా ఉంది, అలానే ఇక్కడ అభివృద్ధికి తోడ్పడతాం, అలానే మేము ఏదైతే హామీలు ఇచ్చామో అవన్నీ నెరవేరుస్తాం. అలానే మహిళలు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఎక్కడైనా న్యాయం జరగకపోతే వితిన్ సెకండ్స్లో నా దగ్గరకు వస్తే నేను తప్పకుండా రెస్పాండ్ అవుతానని చెప్పడం అయితే జరుగుతుంది. ఇలాంటి మరిన్ని విశేషాలు మీ ముందుకు తీసుకొస్తుంది మీ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.